డాక్టర్ గారు, కొంతమంది కొన్నిసార్లు కొన్ని రకాల అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని రకాల ఆహారాన్ని తీసుకోలేరు. మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఉండే ఒక పథ్యాహారం ఏమన్నా తయారు చేసి చూపిస్తారా? అలాగేనమ్మా. ఏంటంటే కొంచెం కొంచెం అనారోగ్యాలు అవి ఉన్నప్పుడు నోటికి హితవుగా లేకపోవడమో, లేకపోతే తిన్నది ఏదైనా బలం ఇచ్చేది కాకపోవడం అలా అవుతూ ఉంటుంది. అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు తేలికగా అరిగేలాగా తిన్నది శరీరానికి వంటబట్టి బలం ఇచ్చేలాగా ఆహారం తయారు చేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే మనం ఇప్పుడు తయారు చేసుకునేటువంటిది కూడా చాలా ఈజీగా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. బాగా అరుగుతుంది. అందరికీ బాగా సూట్ అవుతుంది అనమాట. అంటే ఏ రకమైన అనారోగ్యం అయినా కూడా, అంటే ఇప్పుడు జ్వరం వచ్చినా లేకపోతే ఇతర సమస్యలు ఉన్నా కూడా ఇది తేలిగ్గా అరుగుతుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. తేలిగ్గా తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటంటే డయాబెటీస్‌తో ఉన్నటువంటి వాళ్ళైతే ఇందులో మనం చక్కెర వేసి చేస్తాము. కనుక డయాబెటీస్‌తో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోకూడదు. ఇంకా ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. చిన్న పెద్ద ఎవరైనా సరే. ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గోధుమ పిండి, వరిపేలాలు, సొంఠి, దాల్చిన చెక్క, ధనియాలు, సైంధవ లవణం, చక్కెర. మరి డాక్టర్ గారు, ఈ పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీనికి ఏంటంటే మనం మొట్టమొదట ఒక 30 గ్రాముల గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా కాస్త బ్రౌన్‌గా అయ్యేలాగా వేయించి పెట్టుకోవాలి దాన్ని. ఓకే. సో ముందుగా 30 గ్రాముల గోధుమ పిండిని వేసుకున్నాము. దీన్ని కొంచెం కొద్దిగా కాస్తంత వేయించి పెట్టేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలి. గోధుమ పిండి వేగింది కదా, దీన్ని తీసేద్దామా డాక్టర్ గారు? తీసేసి పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పుడు ఏంటంటే తయారు చేసుకోవడానికి ముందు ఒక ధనియాల కషాయం తయారు చేసుకోవాలి. ఇది వేయించి పెట్టేసుకున్నాం కదా, మనం పాకం తయారు చేసుకోవాలి. పాకం ఒట్టిగా మామూలు నీళ్ళతోటి కాకుండా ధనియాల కషాయంతో తయారు చేస్తాం అనమాట. సో దానికి ఏంటంటే ఒక 200 గ్రాముల పరిమాణంలో ధనియాలు తీసుకుని 800 మిల్లీలీటర్ల నీటిని పోసి దాన్ని 4వ వంతు మిగిలేలాగా కాచుకోవాలి. సుమారుగా 800 మిల్లీలీటర్లు ఉండేలాగా నీళ్ళని కలుపుకోవాలి. కషాయం 4వ వంతు మిగిలేలాగా దాన్ని మరిగించుకోవాలన్నమాట. 4వ వంతు మిగిలిన తర్వాత ఆ ధనియాలను వడపోసి తీసేసి ఆ కషాయాన్ని తీసుకోవాలి మనం. కాగుతుంటుంది చూడండి. బాగా మరిగిపోయింది. అది 4వ వంతుకు వచ్చేసింది కదా, ఇంకా దీన్ని మనం వడగొట్టుకుందాం. వడపోసుకుని ఆ కషాయాన్ని తీసుకోవాలి. డాక్టర్ గారు, ఈ ధనియాల కషాయం తయారైంది కదా, దీని తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ కషాయంతో మనం పాకం తయారు చేసుకోవాలి. మళ్ళీ బాండీ పెట్టేసి ఆ నీళ్ళు అందులో పోసి ఈ ధనియాల కషాయానికి ఒక 60 గ్రాముల చక్కెరని కలుపుకోవాలి. ఈ చక్కెర మెల్లగా కరిగి పాకం అవుతూ ఉంటుంది. మనం ఇందాక గోధుమ పిండి తీసి పెట్టుకున్నాం. దాంతోపాటు మిగతా పదార్థాలు ఏమేమి కావాలో కూడా మనం తీసి పెట్టి ఉంచుకుందాం. ఈలోపు మనకి పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఈ గోధుమ పిండితో పాటుగా మనం ఇందులో తీసుకోబోయేటువంటిది ఏంటంటే వరి పేలాల పిండి. మనకి పేలాలు తెలుసు కదా, ఇవి పేలాలు అనేటువంటివి చాలా తేలికగా అరిగిపోతాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు పథ్యాహారం చేస్తున్నప్పుడు తేలికగా అరగటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ పేలాలని ఒకసారి మిక్సీలో తిప్పేసి పిండిలా చేసేసుకుని దాన్ని ఇందాక మనం గోధుమ పిండి 30 గ్రాములు తీసుకున్నాం, అలాగే ఈ పేలాల పిండిని కూడా 30 గ్రాములు కలుపుకోవాలి. సో 30 గ్రాముల గోధుమ పిండి, వేయించిన గోధుమ పిండికి 30 గ్రాముల వరిపేలాల పిండిని కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత ఏం చేయాలి డాక్టర్ గారు? ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వేయాల్సినటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి ఏమేంటంటే దాల్చిన చెక్క పొడి ఒక 1/2 చెంచాడు, సొంఠి పొడి 1/2 చెంచాడు, యాలకుల పొడి ఒక 1/2 చెంచాడు, సైంధవ లవణం చిటికెడు. అంటే మనకు కావాల్సినవన్నీ కూడా మనం విడిగా కలిపి రెడీగా పెట్టేసుకున్నాం. ఈ పంచదార కూడా బాగా మరుగుతోంది కదా, ఒకసారి చూస్తే పాకం చిక్కబడిందా లేదా అని చూసుకుందాము. డాక్టర్ గారు, పాకం చిక్కపడింది, గట్టిగా అయింది, తర్వాత ఏం చేయాలంటారు? కొంచెం అలా ఉండపాకం లాగా రాగానే మనం ఇందాక పెట్టుకున్నాం కదా పిండి అంతాను, పిండి అవన్నీ కలిపిన ద్రవ్యాలన్నీ కూడాను దాని ఇందులో వేసి కలిపేసేయాలి.
సో డాక్టర్ గారు, ఇందాక మనం తయారు చేసుకున్న ఈ గోధుమ పిండి, అలాగే వరి పేలాల పిండి ఇవన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకున్నాము. ఇది ఇంకొంచెం చిక్కబడిపోయింది. ఈ తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడేంటంటే మనకు అంచుల్లో వదిలిపోయి బాగా గట్టిగా అయ్యేందుకు రెడీగా అయింది కదా! దీన్ని తీసి మనం ఒక పళ్ళెంలో పోసేయాలి. పోసేస్తే గట్టిగా అయిపోతుంది. ఒక ముక్కలాగా తయారవుతుందనమాట ఇది. సో డాక్టర్ గారు, మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటారు? లేదంటే ఎలా తీసుకోవాలంటారు? ఇదేంటంటే కొంచెం బాగా చల్లారిన తర్వాత గట్టి ముక్కలాగా అయిపోతుంది. ఆ ముక్కలాగా అయిపోయిన దాన్ని ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ కొంచెం పొడిలాగా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి మిక్సీలో తిప్పడం కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా దంచడానికి వీలుగా ఉన్నది ఏదైనా ఉంటే కనుక దాంతో దంచేసి పొడిలాగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటిది అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళకి కదా, తేలికగా అరగడానికి అది పౌడర్ లాగా చేసేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. అలా పొడిలాగా చేసేసి దాన్ని సీసాలో పోసి పెట్టించుకోవాలి. దాన్ని వాడుకోవడం ఎలాగంటే ఇట్లా మనం చేసుకున్నటువంటి ఈ పౌడర్ లాగా అయిపోతుంది కదా, తర్వాత అది ఆ పొడి లాంటి దాన్ని కొద్దిగా నీళ్ళల్లో కలపాలి, లేకపోతే పాలల్లో అయినా కూడా కలుపుకోవచ్చు. ఒక కప్పు పాలల్లో ఒక 3-4 చెంచాల ఈ పొడిని కలిపేస్తే ఒక అంటే ఒక హల్వా లాగా వస్తుంది. మళ్ళీ పౌడర్ అది కలిపేసుకుని మనం అంటే రకరకాల పానీయాలు ద్రవ్యాలు బయట రెడీమేడ్ కొంటుంటాం, అలా అక్కర్లేకుండా దీన్ని 3-4 చెంచాల పరిమాణంలో కాస్త ఒక కప్పు పాలల్లో కలిపేసి రోజు 2 పూట్ల ఆహారంగా తీసుకుంటున్నట్టయితే అంటే తొందరగా బలం రావడానికి, తేలికగా అరగడానికి కూడా ఈ పత్యాహారం చాలా బాగా సహాయపడుతుంది.